హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మతి స్థిమితం లేని భార్య పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, రఘునంద నిలయంలో ఆ రోజు ఉదయం మిగతా రోజుల కంటే కొంచెం భిన్నంగా మొదలైంది. తెల్లవారుజాముని పక్షుల కిలకిల రాగాలతో పాటు మేడ మీద ఉన్న గదుల నుండి చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. అది సంధ్య నవ్వు. విజయ్ ఆ రోజు తన ఆఫీస్ పనులను, బయటి ప్రపంచాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. డాక్టర్ శేఖర్ చెప్పిన మాటలు అతని మెదడులో బలంగా నాటకపోయాయి. ఆమెకు మీరే గురువు కావాలి అన్న మాట అతన్ని ఓ కొత్త బాధ వైపు నడిపించింది. గదిలో నేల మీద ఒక పెద్ద చాప వేసి ఉంది. దాని మీద రంగురంగుల అక్షరాల పుస్తకాలు, పలక బల్పం, కొన్ని ఆట వస్తువులు పరిచబడి ఉన్నాయి. సంధ్య ఉత్సాహంగా ఆ వస్తువుల మధ్య కూర్చుని ఉంది. ఆమె కళ్ళల్లో ఓ కొత్త లోకాన్ని చూస్తున్న ఆశ్చర్యం ఉంది. సంధ్య, ఇది చూడు. విజయ్ ఒక పలకను ఆమె చేతిలో పెట్టాడు. దీని మీద మనం రాయొచ్చు, బొమ్మలు గీయొచ్చు. నిజమా? నేనేను బొమ్మ గీస్తా అంది సంధ్య ఉత్సాహంగా బలపాన్ని చేతిలోకి తీసుకుంటూ. కానీ ఆమెకు బలపం పట్టుకోవడం రావటం లేదు. పిడికిలి బిగించి పట్టుకుంది. విజయ్ నవ్వుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు. అలా కాదు సంధ్య, ఇలా పట్టుకోవాలి అంటూ ఆమె వేళ్లను సరిచేసి బలపాన్ని ఎలా పట్టుకోవాలో చూపించాడు. అతని చేతి స్పర్శ తగలగాని సంధ్య ఒక క్షణం రాయటం ఆపి విజయ్ ముఖం వైపు చూసింది. నువ్వు నాన్నలా లేవు, అమ్మలా ఉన్నావు అంది అకస్మాత్తుగా. విజయ్ ఆశ్చర్యపోయాడు. అమ్మలానా? ఎందుకు? అమ్మే కదా ఇలా చేతిలో చేయి వేసి అన్నం తినిపిస్తుంది, జడ వేస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అంది ఆమె అమాయకంగా. విజయ్ గుండె ద్రవించింది. ఆమె ప్రపంచంలో ప్రేమ అంటే అమ్మ మాత్రమే. ఇప్పుడు ఆ స్థానాన్ని తను భర్తీ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ బలపంతో ఒక సున్న చుడదామా? గుండ్రంగా చందమామలాగా అన్నాడు విజయ్ ఆమె చేతిని పట్టుకుని పలక మీద గుండ్రంగా తిప్పుతూ. సంధ్య కళ్ళు మెరిశాయి. చందమామ, నాకు చందమామ కావాలి అంటూ పలక మీద గీతలు గీయడం మొదలుపెట్టింది. ఆమె గీస్తున్నవి పిచ్చి గీతలే అయినా విజయ్ ఆమెను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. వెరీ గుడ్, భలే గీసావే అని మెచ్చుకున్నాడు. ఆ ప్రశంస ఆమెకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. గంటసేపు వాళ్ళు ఆ అక్షరాల ఆటలో మునిగిపోయారు. మధ్య మధ్యలో సంధ్య అలిగి బల్బం విసిరేయటం, విజయ్ మళ్ళీ ఓపిగ్గా నచ్చెప్పటం, అదొక అందమైన దృశ్యం. సుమారు 10 గంటల సమయం. కింద హాల్లో రఘునాథరావు గారు పేపర్ చదువుతున్నారు. ఆయన ముఖంలో ఇంకా ఆ కోపం, అసహనం తగ్గలేదు. వంటింట్లో అన్నపూర్ణమ్మ వంట చేస్తుంది. విజయ్ సంధ్యను తీసుకుని మెట్లు దిగి వచ్చాడు. సంధ్య చేతిలో తాను గీసిన పలకను పట్టుకుని గర్వంగా వస్తుంది. అత్తయ్య, చూడు చందమామ అని అరిచింది సంధ్య మెట్ల మీద నుండి అన్నపూర్ణమ్మని పిలుస్తూ. ఆ అరుపుకి రఘునాథరావు గారు పేపర్ దించి కోపంగా చూశారు. ఇంట్లో ఉన్నామా, సంతలో ఉన్నామా, ఆ అరుపులేంటి అని గద్దించారు. సంధ్య ఆ గదాయింపుకి భయపడి విజయ్ వెనుక దాక్కుంది. ఆమె ఉత్సాహం నీరుగారిపోయింది. విజయ్ తండ్రి వైపు శాంతంగా చూశాడు. నాన్న, ఆమె ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది ఉత్సాహంలో అరిచింది. దానికి కూడా తప్పు అడితే ఎలా? నేర్చుకుంటుందా? 20 ఏళ్ల వయసులో ఆ ఆలు దిద్దరమా? నా పరువు తీయడానికే తయారయ్యారిద్దరు అని విసుక్కున్నారు రఘునాథరావు. అన్నపూర్ణమ్మ వంటింట్లోంచి వచ్చి సంధ్యను దగ్గరికి తీసుకుంది. బాగుంది సంధ్య, చాలా బాగా గీసావు. రా, నీకిష్టమైన పాయసం చేశాను అంటూ ఆమెను వంటింట్లోకి తీసుకెళ్ళింది. విజయ్ హాల్లో సోఫాలో కూర్చున్నాడు. తండ్రి వైఖరి మారదని అతనికి అర్థమైంది. కానీ తన ప్రయత్నం తను ఆపకూడదు. అంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. అది ఒక ఖరీదైన కారు. అందులోంచి ఒక యువతి దిగింది. ఆమె వయసు 22, 23 ఏళ్ళు ఉంటాయి. మోడ్రన్ డ్రెస్సింగు, కళ్ళ కూలింగ్ గ్లాసెస్, చేతిలో హ్యాండ్ బ్యాగు. చూడగానే ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉంది. ఆమె నేరుగా హాల్లోకి వచ్చింది. హలో అంకుల్ అని రఘునాథరావు గారిని పలకరించింది. రఘునాథరావు గారు ఆమెను చూడగా నవ్వుతూ లేచారు. లత, నువ్వా? ఎప్పుడొచ్చావు ఇండియాకి? రా రా, కూర్చో అని సాధారణంగా ఆహ్వానించారు. ఆమె లత, విజయ్ చిన్ననాటి స్నేహితురాలు. తండ్రి బిజినెస్ పార్ట్నర్ కూతురు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. అమెరికాలో కూడా కొన్నాళ్ళు ఒకే సిటీలో ఉన్నారు. లత కళ్ళు హాల్లో విజయ్ కోసం వెతికాయి. విజయ్ని చూడగానే
ఆ ముఖం వెలిగిపోయింది. హే విజయ్, వాట్ ఏ సర్ప్రైజ్! పెళ్లి చేసుకున్నావని తెలిసింది కానీ ఇంత సడన్గా చేసుకుంటావని అనుకోలేదు అంటూ విజయ్ దగ్గరకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చింది. విజయ్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. హాయ్ లత, లాంగ్ టైం కూర్చొన్నాడు. లత సోఫాలో కూర్చుంటూ, ఏరా, ఫ్రెండ్కి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం న్యాయమేనా? అసలు అమ్మాయి ఎవరు? మాకు పరిచయం చేశావా అని అడిగింది. విజయ్ కొంచెం తడబడ్డాడు. లతకు సంధ్య గురించి తెలియదు, తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాడు. అవును లత, అనుకోకుండా జరిగింది. ఇదిగో తనే సంధ్య అని వంటింటి వైపు చూపించాడు విజయ్. సరిగ్గా అప్పుడే సంధ్య అన్నపూర్ణమ్మతో కలిసి వంటింట్లోంచి బయటకు వచ్చింది. చేతిలో పాయసం గిన్నె ఉంది. మూతికి పాయసం అంటుకుని ఉంది. జుట్టు కొంచెం రేగి ఉంది. లత లాంటి స్టైలిష్ అమ్మాయి పక్కన సంధ్యను చూస్తే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తుంది. లత సంధ్యను చూసి షాక్ అయింది. ఆమె ఊహించిన విజయ్ భార్య వేరు, మోడ్రన్గా ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి అయి ఉంటుందని ఆమె ఊహించింది. కానీ ఎదురుగా ఒక పల్లెటూరి అమాయకపు అమ్మాయిలా ఉన్న సంధ్యను చూసి నోరు వెళ్ళబెట్టింది. హాయ్ అంది లత కొంచెం సంశయంగా. సంధ్య లతను వింతగా చూస్తుంది. లత వేసుకున్న జీన్స్ టీషర్టు, బాబ్ కట్ హెయిర్ సంధ్య కాదో వింత లోకంలా అనిపించింది. ఎవరు ఈ అక్క అని సంధ్య బిగ్గరగా అడిగింది విజయ్ని. ఆ ప్రశ్నకు లత మరింత ఆశ్చర్యపోయింది. విజయ్కి చెమటలు పట్టాయి. ఈమె నా ఫ్రెండ్ సంధ్య, పేరు లత, అమెరికా నుండి వచ్చింది అని పరిచయం చేశాడు. లత విజయ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. విజయ్, కెన్ వి టాక్ అని అడిగింది. షూర్ అంటూ విజయ్ ఆమెను తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు. సంధ్య వాళ్ళిద్దరిని చూస్తూ హాల్లోనే ఉండిపోయింది. ఆమెకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కావటం లేదు. కానీ విజయ్ ఆ అక్కతో వెళ్ళటం ఆమెకు నచ్చలేదు. గార్డెన్లో ఏంటి విజయ్ ఇది? ఆ అమ్మాయి సీ లుక్స్ లత మాటలు వెతుక్కుంటుంది. ఐ మీన్ షీఈ్ నాట్ నార్మల్ రైట్? విజయ్ నిట్టూర్చాడు. అవును లత, ఆమెకు కొంచెం మానసిక ఎదుగుదల తక్కువ, అమాయకురాలు. అమాయకత్వమా? విజయ్, యు ఆర్ ఏ గోల్డ్ మెడలిస్ట్, మంచి కెరియర్ ఉంది. నువ్వు ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావు? అంకుల్ ఫోర్స్ చేశారా? లత గొంతుల ఆవేదన విజయ్ పట్ల జ్వాలు ధరించాయి. ఫోర్స్ చేశారనుకో, లేదా విధి అనుకో, కానీ ఇప్పుడు ఆమె నా భార్య లత. ఆమెకు లోకం తెలియదు, కానీ మనసు చాలా స్వచ్ఛమైంది అని విజయ్ సంధ్యను సమర్థించాడు. స్వచ్ఛతతో జీవితం గడవదు విజయ్. నీకొక ఇంటలెక్చువల్ కంపాయిన్ కావాలి. నీ ఆలోచనలు పంచుకునే మనిషి కావాలి. ఈ అమ్మాయితో నువ్వు ఎలా బతుకుతావు? షీఈ్ లైక్ ఏ చైల్డ్. లత వాదనలో లాజిక్ ఉంది, కానీ విజయ్కి ఆ లాజిక్ ఇప్పుడు అనవసరం. నేను నిర్ణయించుకున్నాను లత, ఆమెను మార్చుకుంటాను, నా దారిలో నడిపించుకుంటాను అన్నాడు విజయ్ దృఢంగా. లత నిరాశగా చూసింది. ఆ మనసులో విజయ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు ఉండేది. విజయ్కి ఇలాంటి పరిస్థితి రావటం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అప్రయత్నంగా ఆమె విజయ్ చెయ్యి పట్టుకుంది. ఐఎమ్ సారీ విజయ్, నీ లైఫ్ ఇలా అవుతుందని నేను ఊహించలేదు అంది కన్నీళ్లతో. సరిగ్గా ఆ క్షణంలో వదులు, నా విజయ్ని వదులు అంటూ ఒక కేక వినిపించింది. విజయ్, లత ఉలిక్కిపడి చూశారు. సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైనంత కోపం. నేరుగా వచ్చి లతని విజయ్ నుండి నెట్టేసింది. లత చేతిని విజయ్ చేతి నుండి విడదీసింది. నా విజయ్ నా ఫ్రెండు, నువ్వెళ్ళు అని గట్టిగా అరిచింది సంధ్య. ఆమె చేతులు వణుకుతున్నాయి. విజయ్ని 2 చేతులతో గట్టిగా చుట్టుకుని రక్షణ కవచంలా నిలబడింది. లత భయపడిపోయింది. విజయ్ ఏంటిది అని అడిగింది కంగారుగా. విజయ్కి ఆ పరిస్థితిని ఎలా అదుపు చేయాలో అర్థం కాలేదు. కానీ సంధ్య ప్రవర్తనలో అతనికి ఒక కొత్త విషయం అర్థమైంది. అది కేవలం కోపం కాదు, అది నాది అనే భావన. భార్యకు భర్త మీద ఉండే సహజమైన హక్కు. సంధ్య, శాంతించు, తనేం చేయటం లేదు, తను ఫ్రెండు అని విజయ్ ఆమెను సముదాయించడానికి ప్రయత్నించాడు. కాదు, ఆ అక్క నీ చేయి పట్టుకుంది, నువ్వు నావాడివి అని సంధ్య ఏడుస్తోంది. ఆ మాటలో ఎంత నిజాయితీ ఉందో అంతే ఆక్రోశం ఉంది. విజయ్ లత వైపు చూశాడు. లత ప్లీజ్, నువ్వు ఇప్పుడు వెళ్ళు, తర్వాత మాట్లాడతాను అని సైగ చేశాడు. లత పరిస్థితి అర్థం చేసుకుంది. సంధ్య స్థితి చూసి ఆమెకు భయం జాలి 2 కలిగాయి.
సరే విజయ్, టేక్ కేర్ అంటూ ఆమె వెళ్ళిపోయింది. లత వెళ్ళిపోయాక విజయ్ సంధ్యను గార్డెన్ బెంచ్ మీద కూర్చోబెట్టాడు. ఆమె ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంది. సంధ్య, ఎందుకంత కోపం? అడిగాడు విజయ్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ. ఆ అక్క చెడ్డది, నిన్ను తీసుకెళ్ళిపోతుంది. నువ్వు నన్ను వదిలేస్తావా అని అడిగింది దీనంగా. ఆ మనసులో ఉన్న అసలైన భయం బయటపడింది. ఎవరైనా వస్తే విజయ్ తన్ను వదిలేస్తాడేమో అన్న అభద్రతా భావం ఆమెను వెంటాడుతుంది. విజయ్ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సంధ్య, విను. ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా భార్యవి. అదిగో ఆ చెట్టుకు తీగ ఎలా అల్లుకుందో నువ్వు నేను అలాగే ఉంటాం అని చెప్పాడు. సంధ్య ఏడుపు ఆపేసింది. నిజమా? ప్రామిస్ అని అడిగింది తన చిటికెన వేలు చూపిస్తూ. విజయ్ నవ్వి తన చిటికెన వేలుతో ఆమె వేలును లింక్ చేశాడు. ప్రామిస్. సంధ్య ముఖం మళ్ళీ వెలిగిపోయింది. ఆమె ఏడుపు మాయమైంది. ఒక చిన్న నవ్వొచ్చింది. అయితే ఆ అక్కను రానియద్దు, మనమే ఆడుకుందామంది. విజయ్కి నవ్వొచ్చింది. ఆమెలోని ఈ పాజిటివ్నెస్ ఒక రకంగా మంచిదనిపించింది. ఆమెలో ఒక స్త్రీ సహజాతాన్ని ఇది మేల్కొలుపుతుంది. తను కేవలం ఒక బొమ్మను కాదని విజయ్ తన వాడని ఆమె గుర్తించింది. ఆ సాయంత్రం గదిలో విజయ్ మళ్ళీ పలక తీసుకున్నాడు. సరే, ఉదయం ఎక్కడ ఆపం? సున్నా చుట్టాం కదా అని అన్నాడు. సంధ్య పలక లాక్కుంది. వద్దు, సున్నా వద్దు, నీ పేరు రాస్తా అంది మొండిగా. నా పేరా? అది కష్టం సంధ్య, ముందు అక్షరాలు నేర్చుకోవాలి అన్నాడు విజయ్. రాస్తాను, నువ్వు చెయ్యి పట్టుకో అని బలవంతం చేసింది. విజయ్ ఆమె చెయ్యి పట్టుకుని పలక మీద వి జా ఈ అని రాయించాడు. సంధ్య ఆ అక్షరాలను మురిపంగా చూసుకుంది. ఇది నువ్వు, ఇది నేను అంటూ పలకను గుండెలకు హత్తుకుంది. సంధ్యకు అక్షరాలు రాకపోవచ్చు, కాని ప్రేమ అనే మహాకావ్యాన్ని ఆమె ఇప్పుడిప్పుడే చదవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి విజయ్ నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉండగా సంధ్య ఒక మల్లెపూల దండ తెచ్చి విజయ్ చేతిలో పెట్టింది. ఇదేంటి అడిగాడు విజయ్. అమ్మ చెప్పింది, భర్తకు పూలు ఇస్తే సంతోషిస్తారట. నువ్వు సంతోషంగా ఉంటావా అని అడిగింది. విజయ్ ఆ పూలదండం తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. చాలా సంతోషంగా ఉంటాను సంధ్య, నువ్వు నవ్వుతూ ఉంటే నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను అని అన్నాడు. బయట వెన్నెల కాస్తుంది. గదిలో మల్లెపూల సువాసన నిండిపోయింది. ఆ సువాసనలో వారిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. లత రాక వల్ల వచ్చిన చిన్న అలజడి వారి బంధాన్ని విడదీయలేదు సరికదా, పెవికాళ్ళ మరింత గట్టిగా అతుక్కునేలా చేసింది. విజయ్కి ఇప్పుడు అర్థమైంది, సంధ్యను మార్చడం అంటే ఆమెను చదువుకున్న అమ్మాయిలా చేయటం కాదు, ఆ మనసులోని ప్రేమను నమ్మకాన్ని వెలికి తీయడం. ఈరోజు ఆమె చూపించిన ఆరాటం రేపు ఆమెను ఒక పరిపూర్ణమైన గృహిణిగా మారుస్తుందన్న నమ్మకం అతనిలో కలిగింది. ఆ రోజు రఘునంద నిలయంలో ఉదయం ఎంతో భారంగా గడుస్తుంది. నిన్నటి లత రాకం, సంధ్య ప్రవర్తన, ఆ తర్వాత జరిగిన పరిణామాల తాలూకు నీడలు ఆ ఇంట్లో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. వంటగదిలో గిన్నెలు సర్దుతున్న అన్నపూర్ణ మనసులో ఏదో తెలియని గుబులు. ఆమె చేతులు యాంత్రికంగా పనిచేస్తున్న ఆలోచనలన్నీ కొడుకు కోడల చుట్టూనే తిరుగుతున్నాయి. నిన్న లత వెళ్ళిపోయాక సంధ్య విజయ్ని హత్తుకుని ఏడ్చిన తీరు అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ఇంకా మెదులుతుంది. నావాడు అని సంధ్య అన్న మాటలో ఎంత ఆర్ద్రత ఉంది, పిచ్చిదనుకున్న దానిలో ఎంతటి గాఢమైన ప్రేమ దాగి ఉంది. కానీ ఈ ప్రేమ బయటి ప్రపంచానికి అర్థమవుతుందా? అత్తయ్య! వంటింటి గుమ్మం దగ్గర సంధ్య పిలుపు వినిపించింది. అన్నపూర్ణమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. సంధ్య గుమ్మం పట్టుకుని నిలబడి ఉంది. ఈరోజు ఆ ముఖంలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. తలస్నానం చేసి తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ గులాబీ రంగు గౌన్లో ఒక వికసించిన పువ్వులా ఉంది. ఏమ్మా, ఏం కావాలి? టిఫిన్ పెట్టనా అడిగింది అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా. టిఫిన్ వద్దు, కాఫీ కావాలి అంది సంధ్య. కాఫీనా? నువ్వెప్పుడు తాగవు కదా. నాకు కాదు, ఆయనకి, విజయ్కి కాఫీ ఇస్తా, నేనిస్తా అని పట్టుబట్టింది. అమ్మలాగా నేను కూడా ఇస్తా. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. విజయ్కి ఉదయం కాఫీ తనే స్వయంగా తీసుకెళ్ళి ఇవ్వటం అలవాటు. ఇప్పుడు ఆ బాధను సంధ్య తీసుకోవాలనుకుంటుంది. ఇది చిన్న విషయమే కావచ్చు,
కానీ సంధ్యలో వస్తున్న మార్పుకు ఇది గొప్ప సంకేతం. భార్యగా తన బాధను గుర్తించే ప్రయత్నం ఇది. సర్లే తల్లి రా అంటూ అన్నపూర్ణమ్మ ఆమెను లోపలికి పిలిచింది. ఒక కప్పులో పాలు పోసి డికాషన్ కలిపి పంచదార వేసింది. ఇదిగో ఇది పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళు, కింద పోయకు అని హెచ్చరించింది. సంధ్య కప్పును 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఆ ముఖంలో ఒక యుద్ధం గెలిచినంత సంతోషం. కింద పోయను ఆయనకిస్తా అంటూ మెల్లగా అడుగులు వేస్తూ హాల్లోకి నడిచింది. హాల్లో రఘునాథరావు గారు అప్పుడే బయట నుండి వచ్చారు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. చేతిలో ఉన్న వాకింగ్ సిస్టంను నేలకేసి గట్టిగా కొడుతూ సోఫాలో కూలబడ్డారు. సంధ్య ఆ శబ్దానికి భయపడి చేతిలో కప్పు వణికింది. కొంచెం కాఫీ సాసర్లో ఒలికింది. కానీ ఆమె ధైర్యం చేసి మెట్లు ఎక్కడానికి ప్రయత్నించింది. విజయ్ గది పైనే ఉంది కదా. ఎక్కడికి? రఘునాథరావు గారి గంభీరమైన గొంతు వినిపించింది. సంధ్య ఆగిపోయింది. వెనక్కి తిరిగి మామగారి వైపు భయంగా చూసింది. కాఫీ విజయ్కి అని గొనిగింది. రఘునాథరావు గారు ఆమె వైపు తీక్షణంగా చూశారు. ఆమె వేషధారణ, అమాయకపు చూపులు, ఆ వణుకుతున్న చేతులు ఆయనకు అసహనాన్ని తెప్పించాయి. బయట సమాజంలో తనకున్న పరువు ప్రతిష్ట ఈ కోడల వల్ల గంగలో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన. అక్కడ పెట్టు, పనివాళ్ళు తీసుకెళ్తారు, నువ్వెళ్ళు అని గద్దించారు. సంధ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాదు, నేనే ఇస్తాను, నేనే ఇస్తా అని మొండిగా అంది. చెప్తే అర్థం కాదా అని ఆయన గట్టిగా అరవబోతూ ఉండగా అన్నపూర్ణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి, పాపం, ఆశపడి తీసుకెళ్తుంది కదా, ఎందుకు అరుస్తారు అని భర్తను వారించింది. ఆశపడితే సరిపోతుంది అన్నపూర్ణ, దానికి పద్ధతి తెలియాలి కదా. నిన్న లత వచ్చి చూసింది, ఈ పాటికి ఊరంతా చాటింపు వేసి ఉంటుంది. రఘునాథరావు గారి కోడలు పిచ్చిది అని నవ్వుకున్నారు బయట. ఈరోజు క్లబ్లో నా స్నేహితుడు రామారావు అడుగుతున్నాడు, ఏమయ్యా, నీ కోడలు నిజంగానే మందబుద్ధెట కదా, అమెరికా సంబంధం వదులుకొని ఇలాంటి అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు మీ వాడు అని. నాకు తల తినేసినంత పనైంది అన్న ఆవేదన వ్యక్తం చేశారు రఘునాథరావు. అన్నపూర్ణమ్మ మౌనంగా ఉండిపోయింది. భర్త బాధలో న్యాయముంది, కాని కొడుకు త్యాగంలో ధర్మం ఉంది. సంధ్య, నువ్వెళ్ళు తల్లి, పైకి వెళ్ళు అని సంధ్యను తొందర పెట్టింది అన్నపూర్ణమ్మ. సంధ్య వడివడిగా మెట్లు ఎక్కి విజయ్ గదిలోకి వెళ్ళింది. గదిలో విజయ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేసుకున్నాడు. తలుపు చప్పుడు కాగానే తలతిప్పి చూశాడు. సంధ్య చేతిలో కాఫీ కప్పుతో భయపడిన కళ్ళతో లోపలికి రావటం చూసి ఆశ్చర్యపోయాడు. సంధ్య, ఏంటిది అడిగన్న నవ్వుతూ. కాఫీ అమ్మ ఇచ్చింది, నేను తెచ్చాను అంది సంధ్య కప్పును టేబుల్ మీద పెడుతూ. చేతులు వణకటం వల్ల మరింత కాఫీ కింద ఒలికింది. అయ్యో, ఒలికిపోయింది అని నాలుక కరుచుకుంది. విజయ్ లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. పర్లేదు సంధ్య, కొంచెమే కదా, అసలు నువ్వెందుకు తెచ్చావు? రాము ఉన్నాడు కదా. రాము వద్దు, నేను నీ భార్యని కదా. భార్యలే కాఫీ ఇస్తారట, అమ్మ చెప్పింది అన్న అమాయకంగా. విజయ్ మనసు గాల్లో తేలినట్లయింది. భార్య అనే పదానికి అర్థం ఆమెకు తెలియకపోవచ్చు, కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆమె పడుతున్న తపన అతన్ని కదిలించింది. థ్యాంక్ యూ సంధ్య, నువ్వు తెచ్చిన కాఫీ అంటే నాకు చాలా ఇష్టం అంటూ కప్పు అందుకొని సిప్ చేశాడు. బాగుందా, చేదుగా లేదా అడిగింది ఆతృతగా. అమృతంలా ఉంది, ఇందులో పంచదార వేయకపోయినా తీపిగానే ఉంది, ఎందుకంటే ఇది నువ్వు తెచ్చావు కదా అన్నాడు విజయ్ కవ్వింపుగా. సంధ్యకు ఆ మాట అర్థం కాలేదు, కానీ విజయ్ సంతోషంగా ఉన్నాడని అర్థమైంది. ఆమెకు నవ్వింది. అయితే రోజు నేనే తెస్తా అని మాట ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం విజయ్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడు. సంధ్య తోటలో కూర్చుని పూల మొక్కలను చూస్తుంది. ఆమెకు రంగురంగుల పూలంటే ప్రాణం. ఒక సీతాకోక చిలక పువ్వు మీద వాళ్ళం చూసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే గేటు దగ్గర ఒక ఆటో ఆగింది. అందులోంచి సంధ్య తల్లిదండ్రులు, సోదరులు దిగారు. సంధ్య వాళ్ళని చూడగానే అమ్మా అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకెళ్ళింది. గేటు దగ్గరికి వెళ్ళి తల్లిని వాటేసుకుంది. అమ్మ వచ్చావా, నాకు చాక్లెట్ తెచ్చావా అని అడిగింది. సంధ్య తల్లి పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కూతురు అత్తగారింట్లో ఎలా ఉందో అని బెంగతో వచ్చారు
ఆమెను అలా చూడగానే గుండె బరువెక్కింది. బాగున్నావా తల్లి? ఎవరైనా ఏమైనా అన్నారా? అని అడిగింది తల్లి నిమురుతూ. విజయ్ మంచోడు, అమ్మ మంచోరు, కానీ నాన్నగారు అరుస్తారు, పెద్దగా అరుస్తారు అని ఫిర్యాదు చేసింది సంధ్య. ఈ మాటలు లోపల ఉన్న రఘునాథరావు గారి చెవిలో పడ్డాయి. ఆయన బయటకొచ్చారు. సంధ్య తల్లిదండ్రులను చూడగానే ఆయన ముఖం మరింత గంభీరంగా మారింది. రండి, లోపలికి రండి అని యాంత్రికంగా పిలిచారు. హాల్లో అందరు కూర్చున్నారు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. సంధ్య తండ్రి కృష్ణమూర్తి గారు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఏమండి, అమ్మాయిని చూసిపోదామని వచ్చాం. ఎలా ఉంది? ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని అడిగారు భయంగా. రఘునాథరావు గారు నిట్టూర్చారు. ఇబ్బందంటే మాటలు చెప్పలేని కృష్ణమూర్తి గారు, మీ అమ్మాయి వల్ల మా పరువు గంగలో కలుస్తుంది. నిన్న మా బంధువులు వచ్చారు. వాళ్ళ ముందు మీ అమ్మాయి చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఇప్పుడందరూ మా వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు అని నిష్కర్షగా చెప్పారు. కృష్ణమూర్తి గారు తలదించుకున్నారు. క్షమించండి బాబుగారు, దాని రాత అలా ఉంది. చిన్నప్పుడే ఆ జబ్బు రాకపోతే ఇలా ఉండేది కాదు. జబ్బు సంగతి దేవుడెరుగు. అసలు మీరు పెళ్లికి ముందు మాకంతా చెప్పి ఉండవలసింది. అమాయకురాలన్నారు కానీ ఇలా చిన్నపిల్లల ప్రవర్తిస్తుందని చెప్పలేదు. ఇది మోసం కదా అని నిలదీశారు రఘునాథరావు. మేము దాచలేదు బాబుగారు. విజయ్ బాబుకి ముందే తెలుసు అనుకున్నాం. మీరేమో ఆస్తిపాస్తులు చూసి ఒప్పుకున్నారనుకున్నాం అని నీళ్ళు నమిలారు కృష్ణమూర్తి. సరిగ్గా అప్పుడే విజయ్ లోపలికి వచ్చాడు. హాల్లో ఉన్న వారిని చూడగానే పరిస్థితి అర్థమైంది. అత్తయ్య గారు, మామయ్య గారు బాగున్నారా అని పలకరించాడు విజయ్. కృష్ణమూర్తి గారు విజయ్ని చూడగానే లేచి నిలబడ్డాడు. బాగున్నాం బాబు, సంధ్యను చూసి వెళ్దామని రఘునాథరావు గారు మధ్యలో కల్పించుకుని, చూశారుగా, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. విజయ్ ఇటురా అని అన్నాడు. విజయ్ తండ్రి దగ్గరకు వెళ్ళాడు. చెప్పండి నాన్న. చూడు కృష్ణమూర్తి గారు, మీ అమ్మాయి ఇక్కడ ఉండటం వల్ల మా కుటుంబానికి సమస్యలు వస్తున్నాయి. విజయ్ భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని ఆగి విజయ్ వైపు చూశారు. సంధ్యను కొన్ని రోజులు మీ ఇంటికి తీసుకెళ్ళండి, లేదా ఏదైనా మంచి మానసిక వైద్యశాలలో చేర్పించండి. ఆమె పూర్తిగా నయమయ్యాక, మనిషిలా ప్రవర్తించడం నేర్చుకున్నాక అప్పుడు ఇంటికి పంపండి. అప్పటి వరకు ఆమె ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని బాంబు పేల్చారు రఘునాథరావు. హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. పార్వతమ్మ గుండె పగిలినట్లయింది. సంధ్య తల్లి కొంగు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఆమెకు ఆ మాటల అర్థం తెలియకపోయినా ఏదో చెడు జరుగుతుందని గ్రహించింది. నాన్న, విజయ్ గొంతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆమెను పుట్టింటికి పంపడమా? అది కూడా ట్రీట్మెంట్ పేరుతోనా? అవును విజయ్, ప్రాక్టికల్గా ఆలోచించు. ఆమె నీకు భార్యగా పనికిరాదు. ఆమె ఒక భారం. ఆ భారాన్ని వాళ్ళ తల్లిదండ్రులే మోయనివ్వు. మనకెందుకు అని కరాఖండిగా చెప్పారు రఘునాథరావు. కృష్ణమూర్తి గారు కన్నీళ్లతో విజయ్ కాళ్ళ మీద పడబోయారు. బాబుగారు, మా అమ్మాయిని వదిలేయకండి. దాన్ని మేము చూసుకోలేము. మీరు దేవుళ్ళ ఆదుకున్నారు. ఇప్పుడు కాదంటే దాని బతుకు రోడ్డు పాలవుతుంది. విజయ్ వెంటనే కృష్ణమూర్తి గారిని లేవనెత్తారు. మామయ్య గారు పెద్దవారు, కాళ్ళ మీద పడకండి. అది నాకు పాపం అని అన్నాడు. తర్వాత తండ్రి వైపు తిరిగి సూటిగా కళ్ళలోకి చూశాడు. ఇన్నాళ్ళు తండ్రి మీద ఉన్న గౌరవం, భయం స్థానంలో ఇప్పుడు ఒక నిశ్చలమైన ధైర్యం కనిపించింది. నాన్న, మీరు చెప్పింది కరెక్టే కావచ్చు. లోకం దృష్టిలో ఆమె పిచ్చిది కావచ్చు. కానీ నా దృష్టిలో ఆమె నా భార్య. మూడు ముళ్ళు వేసినప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాది చెరామి అని ప్రమాణం చేశాను. కష్టాల్లో ఆమెను వదిలేయనని అగ్నిసాక్షిగా చెప్పాను. ఇప్పుడు ఆ ప్రమాణం తప్పంటారా? ప్రమాణాలు, సిద్ధాంతాలు పొట్ట నింపవు విజయ్, పరువు కాపాడవు అని విసుక్కున్నారు రఘునాథరావు. పరువు అంటే ఏంటి నాన్న? కట్టుకున్న భార్యను పిచ్చిదని వదిలేసి సమాజం ముందు దర్జాగా తిరగడమా? లేక కష్టంలో ఉన్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమా? నా దృష్టిలో రెండోదే నిజమైన పౌరుషం, నిజమైన పరువు అని గట్టిగా చెప్పాడు విజయ్.
సంధ్యకు విజయ్ మాటలు అర్థం కాకపోయినా అతడు తన కోసమే పోరాడుతున్నాడని అర్థమైంది. ఆమె వెళ్ళి విజయ్ చేయి పట్టుకుంది. విజయ్, ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటాం, నీతోనే ఉంటా అని ఏడుస్తూ అంది. విజయ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. నువ్వెక్కడికి వెళ్ళవు సంధ్య, ఇది నీ ఇల్లు, నేనున్నంత వరకు నిన్నీ గడప దాటించే దమ్ము ఎవరికీ లేదు అని శపథం చేశాడు. రఘునాథరావు గారు నిశ్చేష్లయ్యారు. విజయ్లో ఇంత తెగువను ఆయనెప్పుడూ చూడలేదు. తన పెంపకంలో పెరిగిన కొడుకు ఈరోజు తనని ఎదిరిస్తున్నాడు. సరే విజయ్, నీ ఇష్టం, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ పిచ్చిదాని కోసం నువ్వు నీ కుటుంబాన్ని, ఆస్తిని, హోదాను వదులుకుంటున్నావు. రేపొద్దున ఆ వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే అప్పుడు నా దగ్గరకు రాకు అని హెచ్చరించి రఘునాథరావు గారు విసురుగా లోపలికి వెళ్ళిపోయారు. విజయ్ నిట్టూర్చాడు. కృష్ణమూర్తి గారి వైపు తిరిగి, మీరు కంగారు పడకండి మామయ్య గారు, సంధ్య బాధ నాది, మీరు ధైర్యంగా వెళ్ళండి అని భరోసా ఇచ్చాడు. పార్వతమ్మ విజయ్ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు దేవుడు నాయనా, నా కూతురు చేసుకున్న పుణ్యం అని దీవించింది. సంధ్య తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఆ రాత్రి విజయ్ గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈరోజు తను పెద్ద యుద్ధమే చేశాడు. తండ్రిని ఎదిరించాడు. కానీ ఇది ఆరంభం మాత్రమే అని అతనికి తెలుసు. సంధ్య వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆమె చేతిలో పలక ఉంది. విజయ్, చూడు, ఆరాసానం అని చూపించింది. విజయ్ ఆ పలకను చూశాడు. వంకర టింకరగా ఉన్నా అది ఆ అక్షరమే. అది అక్షరం కాదు, విజయ్ గెలిచిన మొదటి విజయం. చాలా బాగా రాసావు సంధ్య అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. సంధ్య తల విజయ్ గుండె మీద ఆనించి, నాన్నగారు ఎందుకు అరిచారు, నేను చెడ్డదాన్నా అని అడిగింది అమాయకంగా. విజయ్ ఆమె జుట్టు నిమురుతూ, కాదు సంధ్య, నువ్వు చాలా మంచిదానివి, లోకంలో అందరికంటే మంచిదానివి. నాన్నగారికి అర్థం కావటం లేదంతే, ఏదో ఒక రోజు ఆయన కూడా నిన్ను మెచ్చుకుంటారు అని చెప్పాడు. నిజమా? అయితే నేను త్వరగా అన్నీ నేర్చుకుంటాం. వంట చేస్తా, బట్టలు ఉతుకుతా, కాఫీ పెడతా, అప్పుడు నాన్నగారు నన్ను బుజ్జి అని పిలుస్తారా అని ఆశగా అడిగింది. తప్పకుండా పిలుస్తారు అన్నాడు విజయ్ తన కంటి నుండి జారిన నీటి చుక్క ఆమెకు తెలియకుండా తుడుచుకుంటూ. బయట ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు వినిపిస్తున్నాయి. రాబోయే తుఫానుకు అవి సంకేతాలు. విజయ్ జీవితంలో కూడా ఇప్పుడు తుఫాను మొదలైంది. కానీ తన గుండెల్లో మాత్రం ఒక చిరుదీపం వెలుగుతుంది. ఆ దీపం పేరు సంధ్య. ఆ వెలుగులో అతను ఎంత చీకటినైనా దాటగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. విజయ్, భయం వేస్తుంది. ఉరుములు అంటూ సంధ్య అతన్ని గట్టిగా హత్తుకుంది. నేనున్నాను కదా, భయం లేదు అంటూ విజయ్ ఆమెను తన చేతుల్లో బంధించాడు. ఆ రాత్రి ఆ గదిలో రెండు హృదయాలు ఒకే లయతో కొట్టుకున్నాయి. ఒకటి రక్షించే హృదయం, మరొకటి రక్షణ కోరే హృదయం. ఆ రోజు ఉదయం రఘునందన్ నిలయంలో వాతావరణం నిన్నటి కంటే కాస్త భిన్నంగా ఉంది. రాత్రి జరిగిన ఉరుములు మెరుపులు శాంతించాయి. కానీ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అదృశ్యమైన యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయ్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అద్దం ముందు నించొని టై కట్టుకున్నాడు. అతని మనసులో మాత్రం ఆలోచనల సుడిగుండం తిరుగుతుంది. నాన్నగారు నిన్న హెచ్చరించిన మాటలు, నా ఆస్తి హోదా వదులుకుంటున్నావు అన్న మాటలు అతన్ని కలవరపెడుతున్నాయి. కానీ భయం వల్ల కాదు, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలని బాధ్యత వల్ల. విజయ్ వెనక నుండి సన్నని పిలుపు. విజయ్ వెనక్కి తిరిగి చూశాడు. సంధ్య స్నానం చేసి తన జుట్టును ఆరబెట్టుకుని నిలబడింది. ఆమె చేతిలో విజయ్ ఆఫీసు బ్యాగ్ ఉంది. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అడిగింది అమాయకంగా. అవును సంధ్య, వెళ్ళాలి కదా అన్నాడు విజయ్ టై సరిచేసుకుంటూ. నేను కూడా వస్తా, ఇంట్లో బోరు కొడుతుంది, నాన్నగారు కోపంగా చూస్తారు అని ఫిర్యాదు చేసింది. ఆమె గొంతులో మామగారి పట్ల భయం సుష్టంగా కనిపిస్తుంది. విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకున్నాడు. సంధ్య, ఆఫీస్లో చిన్నపిల్లలు ఉండరు, అక్కడందరూ పని చేస్తారు, నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ ఉంది కదా, అమ్మతో కలిసి ఆడుకో అని నచ్చెప్పాడు. మరి నాకేం తెస్తావు అడిగింది ఆశగా. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు డ్రాయింగ్ బుక్, క్రేయాన్స్ తెస్తాను, రంగులు వెద్దువుగానన్నాడు. రంగులా, హాయ్ అని చప్పట్లు కొట్టింది. ఆ చిన్న విషయానికి ఆ ముఖంలో ఎంత ఆనందం. విజయ్ ఆ ఆనందాన్ని కండ్లారా చూసి బరువెక్కిన గుండెతో
గదిలోంచి బయటకు వచ్చాడు. మెట్లు దిగుతూ ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గర రఘునాథరావు గారు కూర్చుని ఉండటం కనిపించింది. విజయ్ని చూడగానే ఆయన ముఖం తిప్పుకున్నారు. తండ్రి మౌనం మాటల కంటే ఎక్కువగా బాధిస్తుంది అని విజయ్కి ఆ క్షణంలో అర్థమైంది. ఏం మాట్లాడకుండానే విజయ్ బయటకు నడిచాడు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే విజయ్కి అక్కడ వాతావరణం కూడా మారిపోయినట్టు అనిపించింది. స్టాఫ్ అందరు తన వైపు వింతగా చూస్తున్నారు. గుసగుసలు పోతున్నారు. మేనేజర్ కృష్ణ గారు విజయ్ క్యాబిన్లోకి వచ్చారు. ఆయన ముఖంలో ఏదో తడబాటు. సార్, ఒక చిన్న విషయం అన్నాడు నసుగుతూ. చెప్పండి కృష్ణరావు గారు, ఏంటి అడిగాడు విజయ్ ఫైల్స్ చూస్తూ. అది చైర్మన్ గారు మీ క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేయించమన్నారు. కంపెనీ అకౌంట్స్ నుండి మీకు ఇకపై ఎలాంటి పర్సనల్ విత్ డ్రాయర్స్ ఉండకూడదని ఆయన పాస్ చేశారు. మీ కారు కూడా కంపెనీ పేరు మీద ఉంది కాబట్టి దాన్ని సరెండర్ చేయమన్నారు అని భయపడుతూ చెప్పాడు. విజయ్ చేతిలోని పెన్ను ఆగిపోయింది. తండ్రి తన్ను ఆర్థికంగా దెబ్బకొట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడని అర్థమైంది. కోపంతో పాటు ఒక రకమైన వింత నవ్వు వచ్చింది విజయ్కి. సరే కృష్ణరావు గారు, నాన్నగారి ఆర్డర్ని నేను గౌరవిస్తాను. ఇదిగోండి కారు తాళాలు, వాలెట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ అని టేబుల్ మీద పెట్టేశాడు విజయ్. సా, మీరు ఎలా వెళ్తారు ఇంటికి అడిగాడు మేనేజర్ ఆందోళనగా. నా కాళ్ళ మీద నేను వెళ్తాను. ఇన్నాళ్ళు నాన్నగారి రెక్కల నీళ్ళలో బతికాను. ఇప్పుడు సొంత రెక్కలతో ఎగరవలసిన సమయం వచ్చింది అని గంభీరంగా చెప్పాడు విజయ్. అతను తన రాజీనామా లేఖను టైప్ చేసి తండ్రి క్యాబిన్కి పంపించాడు. ఆ క్షణంలో విజయ్కి ఒక బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఆస్తి పోయింది, హోదా పోయింది, కానీ ఆత్మగౌరవం మిగిలింది. సంధ్య కోసం తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే ఈ కష్టాలు తప్పవు. ఇంట్లో మధ్యాహ్నం సమయం. సంధ్యకు టీవీ చూసి విసుగు పుట్టింది. అమ్మ వంటింట్లో ఏదో చేస్తుంది. సంధ్య మెల్లగా వంటింట్లోకి తొంగి చూస్తుంది. అన్నపూర్ణమ్మ పిండి కలుపుతుంది. అమ్మ, ఏం చేస్తున్నావు అడిగింది సంధ్య. అన్నపూర్ణమ్మ ఉల్లిక్కి పడి చూసింది. ఓ, నువ్వా సంధ్య, రామ్మా, లడ్డూలు చేస్తున్నాను. రవ్వ లడ్డూలు అంది నవ్వుతూ. లడ్డునా, నేను కూడా చేస్తా అంటూ సంధ్య లోపలికి వచ్చింది. అన్నపూర్ణమ్మకు మొదట భయం వేసింది. వీళ్ళ మామగారు చూస్తే అరుస్తారు, కానీ ఇంట్లో ఆయన లేరు. పైగా సంధ్య ముఖంలోనే ఉత్సాహం చూసి ఆమె కాదనలేకపోయింది. సరే కాని జాగ్రత్త, పిండి కింద పోయకూడదు అని ఒక చిన్న పళ్ళెంలో కొంచెం పిండి నెయ్యి వేసి సంధ్య ముందు పెట్టింది. దీన్ని గుండ్రంగా ఉండ చుట్టాలి అని చూపించింది. సంధ్య చాలా శ్రద్ధగా పిండిని చేతిలోకి తీసుకుంది. కానీ ఆమెకు ఆ పట్టు రావటం లేదు. పిండి చేతుల నిండా అంటుకుంది. ముఖానికి రాసుకుంది. కొంచెం పిండి నీలపాలైంది. అమ్మో, అంటుకపోతుంది అంది కంగారుగా. అన్నపూర్ణమ్మ నవ్వింది. ఆమె చీర కొంగుతో సంధ్య ముఖాన ఉన్న పిండిని తుడిచింది. పర్లేదులే, ఇలా మెల్లగా వత్తాలి అని నేర్పించింది. ఆ క్షణంలో ఆ వంటిల్లు ఒక ప్రయోగశాల మారింది. ఒక పసిపాప ఒక బామ్మ కలిసి ఆడుకున్నట్టు ఉంది. సంధ్య ఒక లడ్డును ఎలాగుల చుట్టింది. అది గుండ్రంగా లేదు, వంకటింకరగా ఉంది. ఇది విజయ్ కోసం, ఇది నా కోసం అని 2 లడ్డూలు వేరు చేసింది. విజయ్కి వంకర్ లడ్డునా అన్న వింది అన్నపూర్ణమ్మ. కాదు, ఇది స్పెషల్, నేను చేశాను కదా అంది సంధ్య గర్వంగా. ఆమె అమాయకత్వంలో ఎంత ప్రేమ ఉందో చూసి అన్నపూర్ణమ్మ మురిసిపోయింది. నిజమే, నువ్వు చేసిన అమృతం అది అని అంది. అంతలో పనిమనిషి రాము కంగారుగా వచ్చాడు. అమ్మగారు, అయ్యగారు వస్తున్నారు అని హెచ్చరించాడు. సంధ్య భయపడిపోయింది. చేతిలో ఉన్న పిండిని అలాగే వదిలేసి లడ్డూలను దాచుకుని వంటింట్లోంచి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. రఘునాథరావు గారు లోపలికి వచ్చారు. ఆయన ముఖం చాలా సీరియస్గా ఉంది. ఆఫీస్లో విజయ్ చేసిన పని ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. కారు, కార్డ్స్ వెనక్కి ఇచ్చేసి రాజీనామా చేసి రావటం ఆయన అహంకారాన్ని దెబ్బతీసింది. అన్నపూర్ణ అని గట్టిగా పిలిచారు. అన్నపూర్ణం వణుకుతూ బయటకు వచ్చింది. నీ గారాబం వల్లే వాడు చెడిపోయాడు. ఈరోజు ఆఫీసులో అందరి ముందు నా పరువు తీశాడు. ఆస్తి అక్కర్లేదు, ఉద్యోగం అక్కర్లేదు అని రాజీనామా చేసి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఆ పిచ్చిదే లోకం అని అరిచాడు. అన్నపూర్ణమ్మ షాక్ అయింది. రాజీనామా చేశాడా?
మరిప్పుడు ఎలా బతుకుతాడు? ఎలా బతుకుతాడో వాడిష్టం. ఈ ఇంట్లో ఉండనిస్తాను, కానీ ఒక్క పైసా ఇవ్వను. చూస్తాను ప్రేమ, త్యాగం అని ఎన్ని రోజులు ఆకలితో ఉంటాడు అని ఛాలెంజ్ చేశారు రఘునాథరావు. సాయంత్రం చీకటి పడుతుంది. విజయ్ ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ల మీద ఎప్పుడు ఏసీ కారులో వెళ్లే విజయ్ ఈరోజు చుక్క తడిసిపోయి అలసిపోయి నడుస్తున్నాడు. జోబులో పెద్దగా డబ్బులు లేవు. బస్సు ఎక్కడానికి కూడా అలవాటు లేక, ఆటోకి డబ్బులు ఖర్చు చేయటం ఇష్టం లేక నడక ఎంచుకున్నాడు. గేట్ దగ్గరకు రాగానే కాపలాదారు ఆశ్చర్యంగా చూశాడు. బాబుగారు, కారు ఏది అని అడిగాడు. రిపేర్లో ఉందిలే అని అబద్ధం చెప్పాడు విజయ్. లోపలికి వెళ్ళగానే సంధ్య మెట్ల మీద కూర్చుని ఎదురు చూస్తుంది. విజయ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. విజయ్, వచ్చేసావా? చాక్లెట్ తెచ్చావా అని అడిగింది. విజయ్ ఉలిక్కిపడ్డాడు. ఆఫీస్ గొడవలో ఆర్థిక ఇబ్బందుల్లో పడి సంధ్యకు రంగుల పుస్తకం, చాక్లెట్ తేలేనని గుర్తొచ్చింది. జోబులో ఉన్నవి చిల్లర నాణేలు మాత్రమే. సంధ్య ముఖం చిన్నబోయింది. తేలేదా అని అడిగింది దిగులుగా. విజయ్ ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సారీ సంధ్య, షాపులు మూసేశారు. రేపు పక్కా తెస్తాను అని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం అతడి గొంతులో గుదిబండలా మారింది. ఒక చాక్లెట్ కూడా కొనలేని స్థితికి తన తండ్రి తన్ను తీసుకొచ్చాడా? సంధ్య కాసేపు మౌనంగా ఉంది. తర్వాత నవ్వింది. పర్లేదులే, నేను నీకోసం ఒకటి చేశాను రా అంటూ అతడి చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది. గదిలో టేబుల్ మీద ఒక చిన్న ప్లేటు ఉంది. అందులో 2 వంకటింకర లడ్డూలు ఉన్నాయి. ఇదిగో నేనే చేశాను, అమ్మ నేర్పించింది. ఇది లడ్డు అంది గర్వంగా. విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు చేశావా? నిజంగానా? అవును, పిండి కలిపాను, ఉంట కట్టాను. ఇది నీకోసం అని ఒక లడ్డు తీసి విజయ్ నోట్లో పెట్టింది. విజయ్ దాన్ని కొరికాడు. అది సరిగ్గా కలవలేదు. పంచదార సరిగ్గా కరగలేదు. రవ్వ పచ్చిగా తగులుతుంది. రుచిపరంగా చూస్తే అది తినలేనంత దారుణంగా ఉంది. కాని విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ప్రపంచంలోకెల్లా అత్యంత రుచికరమైన పదార్థంలా అనిపించింది అతనికి. ఎందుకంటే అందులో సంధ్య ప్రేమ, ఆమె ప్రయత్నమున్నాయి. ఆఫీసులో జరిగిన అవమానం, అలసట అన్నీ ఆ ఒక్క లడ్డుతో మాయమైపోయాయి. ఎలా ఉంది? బాగుందా అడిగింది సంధ్య ఆతృతగా. అద్భుతం సంధ్య, చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం అన్నాడు విజయ్ లడ్డు మొత్తం తింటూ. సంధ్య సంతోషంతో గంతులు వేసింది. అయితే రోజు చేస్తాంది. విజయ్ నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. సంధ్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అన్నాడు అలసటగా. తలనొప్ప, నీ మందు రాస్తా అంది సంధ్య. విజయ్ మంచం మీద పడుకున్నాడు. సంధ్య పక్కనే కూర్చుని తన చిన్న చేతులతో విజయ్ నుదుటిని నొక్కటం మొదలుపెట్టింది. ఆమెకు సరిగ్గా రాకపోయినా ఆమె స్పర్శల్లో ఉన్న స్వాంతన అతడికి హాయినిచ్చింది. విజయ్ పిలిచింది సంధ్య మెల్లగా. నాన్నగారు నిన్ను తిట్టారా? నువ్వు నడిచి వచ్చావు కదా, కారు ఏది అని అడిగింది. ఆమె అమాయకురాలే కాని విజయ్ అలసటను, బాధను పసిగట్టింది. విజయ్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. కారు పోయింది సంధ్య, ఇక మనకు కారు ఉండదు. మనం బస్సులో, ఆటోలో వెళ్ళాలి. నీకిష్టమేనా? నువ్వుంటే నడుచుకుంటూ వెళ్ళినా ఇష్టమే అంది వెంటనే. ఆ సమాధానం ఎంత సహజంగా వచ్చిందో. విజయ్ ఆమె చేతిని ముద్దరాడు. సంధ్య, మనం వేరే ఇల్లు తీసుకుందామా? చిన్న ఇల్లు, నాన్నగారి కోపం తగ్గే వరకు దూరంగా ఉందామా అని అడిగాడు. తన మనసులో ఉన్న ఆలోచనను బయట పెట్టాడు. ఈ ఇంట్లో ఉంటే తండ్రి రోజుకో రకంగా అవమానిస్తున్నాడు. ఆ సంధ్య మీద కూడా ప్రభావం చూపుతుంది. సంధ్య ఆలోచించింది. అమ్మ రాదా అని అడిగింది. అమ్మ ఇక్కడే ఉంటుంది, మనం మాత్రం వెళ్తాం అని అన్నాడు. నువ్వెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాం, కానీ అక్కడ టీవీ ఉండాలి, కార్టెన్స్ చూడాలి అని కండిషన్ పెట్టింది. విజయ్ నవ్వాడు. తప్పకుండా ఉంటుంది. ఆ రాత్రి విజయ్ నిద్రపోయాక అన్నపూర్ణమ్మ గదిలోకి వచ్చింది. విజయ్ నిద్రపోతున్న తీరు చూసి, పక్కనే ఉన్న ఖాళీ ప్లేట్ చూసి ఆమెకు అర్థమైంది. సంధ్య చేసిన పిచ్చి లడ్డును కొడుకు మొత్తం తిన్నాడని తెలిసి ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆమె మెల్లగా విజయ్ తల నిమిరింది. తర్వాత తన చీరకొంగు ముల్లోంచి ఒక చిన్న బంగారు గాజుల జత, కొంత డబ్బు తీసి విజయ్ పక్కన పెట్టింది. నాన్న, నీ పోరాటం ఒంటరిది కాదు.
నీకు తెలియకుండానే అమ్మ ఆశీస్సులు నీకు ఉంటాయి అని మనసులో అనుకుని వెళ్ళిపోయింది. ఉదయం లేచేసరికి విజయ్ ఆ డబ్బులు గాజులు చూశాడు. అమ్మ ప్రేమకు నిదర్శనమని, కానీ వాటిని వాడకూడదని నిర్ణయించుకున్నాడు. తన స్వశక్తితో సంధ్యని పోషించాలి. అప్పుడే తండ్రికి గుణపాఠం చెప్పగలుగుతాడు. విజయ్ సంధ్యని లేపాడు. సంధ్య లే, ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది. ఏంటి? అడిగింది నిద్రమత్తులో. మనం ఉద్యోగం వెతుక్కోవాలి, కొత్త జీవితం మొదలుపెట్టాలి. నువ్వు నాకు లక్కీ చార్మ్లా ఉండాలి అన్నాడు. సంధ్య నవ్వింది. లక్కీ చార్మ్ అంటే చాక్లెటా? కాదు, అదృష్టం. నువ్వు నా అదృష్టానివి అన్నాడు విజయ్. ఆ ఉదయం సూర్యుడు ఎప్పట్లాగే ఉదయించాడు. కాని విజయ్కి అది కొత్త ఉదయం. ఆస్తిపాస్తులు లేని, కేవలం ఆత్మవిశ్వాసం, భార్య ప్రేమ మాత్రమే ఆస్తిగా ఉన్న ఒక సామాన్యుడి ఉదయం. బయట గేట్ దాటుతూ ఉంటే విజయ్ వెనక్కి తిరిగి ఆ బంగ్లాను చూశాడు. అది ఒకప్పుడు తన ఇల్లు. ఇప్పుడు అది ఒక జ్ఞాపకం మాత్రమే. సంధ్య చెయ్యి గట్టిగా పట్టుకుని, పద సంధ్య, మన ప్రపంచం బయట ఉంది అంటూ ముందుకు నడిచాడు. విజయ్ ఉద్యోగ వేట ఎలా సాగుతుంది? తండ్రి ప్రభావంతో ఎవరైనా ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరిస్తారా? ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో సంధ్యతో కాపురం ఎలా పెడతాడు? సంధ్య ఆ చిన్న గదిలో ఎలా సర్దుకపోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.